ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలం పూర్తవుతున్న వేళ కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. జూన్ 12న కూటమి ప్రభుత్వం 3వ ఏట అడుగు పెడుతుంది. ఈ క్రమంలో కొత్త పెన్షన్ల మంజూరుపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది. కొత్త పెన్షన్ల దరఖాస్తులు, అర్హతలు, మంజూరు ముహూర్తంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హత ఉండి వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు పింఛన్లు రాని లబ్ధిదారులు త్వరలోనే ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తెస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలం పూర్తవుతున్న వేళ కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. జూన్ 12న కూటమి ప్రభుత్వం 3వ ఏట అడుగు పెడుతోంది. ఈ క్రమంలో కొత్త పెన్షన్ల మంజూరుపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది. కొత్త పెన్షన్ల దరఖాస్తులు, అర్హతలు, మంజూరు ముహూర్తంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హత ఉండి వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు పింఛన్లు రాని లబ్ధిదారులు త్వరలోనే ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తెస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మొత్తంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రధానంగా సంక్షేమ దానికి సంబంధించి పెద్ద ఎత్తున ముందుకెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, వికలాంగులకి, వృద్ధులకి ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతుందో పెన్షన్ కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందు అంటే సంక్షేమ పథకాల విషయంలో పెద్ద ఎత్తున ముందుకెళ్తున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో పెన్షన్స్ అర్హులైనటువంటి చాలా మంది కూడా గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, అన్ని అర్హతలు ఉండి కూడా పెన్షన్ తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే వివిధ కారణాలతో ఇప్పటివరకు కూడా పెన్షన్ వాళ్ళకి అర్హత సాధించలేదు. అయితే దానికి సంబంధించి మరొకసారి ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్క అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అప్లై చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం అచ్చెన్నాయుడు ఈ రోజు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు వరకు సామాజిక పెన్షన్లకు సంబంధించిన విషయంలో ఇటు వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ డయాలసిస్ పేషెంట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా డాక్టర్ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నా లేదు అంటే కనుక ఇతర అర్హతలు అంటే వాళ్ళకి ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా పరిశీలించి వాళ్ళకి పెన్షన్ అప్రూవల్ చేయడం జరుగుతుంది. అయితే పెన్షన్ అప్రూవల్ చేసే సందర్భంలో గతంలో మనం గ్రామ సచివాలయాలు, ఇది వార్డు సచివాలయాల దగ్గర జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్ల నేపథ్యంలో కూడా కొంతమంది అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే వాళ్ళందరూ కూడా చాలా సందర్భాలలో ఇటు కలెక్టరేట్ల దగ్గర, కలెక్టర్ ఆఫీసులో లేదా పీజీఆర్ఎస్ లోనూ అనేక సందర్భాల్లో వినతి పత్రాలు పెడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి పెన్షన్ అర్హత ఉండి కూడా రావట్లేదంటూ కూడా వాళ్ళు పీజీఆర్ఎస్ లో కంప్లైంట్లు పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు అర్జీలు పెడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇలాంటి అర్జీలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అన్ని కూడా పరిశీలించి అర్హతున్న ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లో జూన్ 12 తారీఖు నుంచి కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే వెంటనే ఆ నెల నుంచి అంటే జూన్ నెల నుంచే వాళ్ళకి పెన్షన్ కూడా అప్రూవల్ చేసి ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇటు అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం రెండు కళగా కూడా ముందుకెళ్లాలంటూ కూడా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూసాము, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం చూసాం. అయితే మంత్రులందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించిన చేసేటువంటి పనులు కావచ్చు, లేదంటే నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కావచ్చు, పెన్షన్లకు సంబంధించిన అంశం కావచ్చు, సీఎంఆర్ఎఫ్ నిధులు కావచ్చు, ఇలాంటి వాటన్నింటినీ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా పీజీఆర్ఎస్ ద్వారా వస్తున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు తక్షణం పరిష్కరించే విధంగా కూడా ప్రభుత్వం తీసుకురావడం, డాష్ బోర్డులు అన్నింటినీ కూడా అప్లోడ్ చేయడం, దాని ద్వారా వెంటనే పరిష్కారం చేయడం. మరో పక్కన చూస్తే నారా లోకేష్ ఇంటి దగ్గర ప్రతి మంగళవారం కూడా ఆయన ఇంటి దగ్గర అర్జీలు స్వీకరించడం, ఇలాంటివన్నీ కూడా యథావిధిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకి సంక్షేమానికి సంబంధించినటువంటి పెద్ద కాన్సెప్ట్ గా కూడా తీసుకెళ్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.